హాయ్ అండి. నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ సూపర్ ఫాదర్స్ అవుట్ దేర్. మనం ఇప్పుడు బయటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు బయటికి? ఎక్కడికి? M5 మాల్కి వెళ్తున్నా. ఈరోజు వాళ్ళ నాన్న బయటికి తీసుకొని వెళ్తా అన్నారు. అందుకే ఈ ఆనందం అంతా. ఫైనల్లీ రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం బయటికి వెళ్ళడానికి. ఆటో బుక్ చేసుకున్నాం. ఎందుకంటే బెంగళూరు వెదర్ గురించి తెలిసిందిగా. అప్పుడే ఎండ వస్తుంది, ఆ కాసేపట్లో వర్షం కూడా ఉంటుంది. సో ఆటోలో స్టార్ట్ అయిపోయాం. అరౌండ్ 2:30 PM అయ్యింది. అయినా సరే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. మాల్ జస్ట్ 3 కిలోమీటర్సే మా ఇంటి దగ్గర నుంచి. బట్ స్టిల్ చాలా ట్రాఫిక్ ఉంది కదా, లేట్ అవ్వచ్చు. మా ఈ సిటీకి కూడా మెట్రో వేసేసారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. త్వరగా స్టార్ట్ అయితే హ్యాపీగా రైల్వే స్టేషన్కి ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి మాకు కూడా. సో అరౌండ్ 3 PM ఆ టైంకి వచ్చేసాం M5 ఎలక్ట్రానిక్ సిటీ మాల్కి. ఇదివరకు ఫ్యామిలీతో ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే అవుట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళే వాళ్ళం షాపింగ్ మాల్స్కి. సో ఇప్పుడైతే మా M5 మాల్ అయితే వచ్చేసింది. ఐనాక్స్ కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నారు. సో దాని స్టేటస్ గురించి కూడా నేను వీడియో ఎండ్లో చూపిస్తాను. లోపలికి వెళ్ళేటప్పుడు మా పెద్దోడైతే ఆ డోర్స్ ఎప్పుడు క్లోజ్ అవుతాయా, ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. తర్వాత సెక్యూరిటీ చెక్, ఇది కంపల్సరీ అనుకోండి ఏ మాల్కి వెళ్ళినా. లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఇంకా మా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇంకా వాళ్ళ నాన్నని ఫుల్ హడావిడి చేసేస్తారు ఇప్పుడు ఇద్దరు. లోపల మా వారికి యాపిల్ గ్యాడ్జెట్స్ కనిపించాయి. ఈ అబ్బాయిలకి ఎలక్ట్రానిక్స్ పిచ్ ఏంటో నాకైతే అర్థం కాదు. ఇంకా ఆయనతో కలిసి మా పెద్దోడు కూడా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఈ లోపు మీకు మాల్ చూపిస్తారండి. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నేను తీసిన వీడియో, ఇంకా చాలా ఉంది. సో ఫర్దర్గా చూపిస్తూ ఉంటా. ఇంకా టైం టు ప్లే నాన్న అని బయటకైతే తీసుకొని వచ్చేసాడు మా పెద్దోడు. సో ఇవాళ ఫాదర్స్ డే కదా, హీరో మోడ్ ఆన్ అని ఏదో ఎంటర్టైన్మెంట్ సెటప్ అయితే ఉంది, బట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇంక ఇక్కడైతే అన్ని బ్రాండ్స్ తగ్గట్టు క్లాతింగ్, యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్గా అయితే ఉంటాయి. మనమైతే ఇక్కడ పర్చేస్ చేయలేంలేండి. పదండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. ఇంకా అన్ని ఫ్లోర్స్ కూడా వీడియో తీద్దాం అనుకున్నా, బట్ మా పిల్లలు అయితే గేమ్ జోన్కి వెళ్ళిపోదామని పేచీ పెట్టేశారు. అందుకే అసలు చూపించలేకపోతున్నా. ఇది మన టాయ్ ట్రైన్. ఇక్కడ 100 రూపీస్ ఇస్తే ఒక 2 రౌండ్స్ అయితే తిప్పుతాడు. వచ్చేసాం గేమింగ్ జోన్కి వచ్చేసాం. ఇంకా అస్సలు ఆగరు మా వాళ్ళు. గేమ్స్ అంటే ఊరికేమన్నా ఆడిస్తారా అండి? ఖచ్చితంగా ప్లే ప్యాకేజెస్ తీసుకోవాల్సిందే. సో మేమైతే 55 ప్లేస్ది తీసుకున్నాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. సో ఇంకా ఆ ప్లేస్లోనే ఆల్మోస్ట్ 30 ప్లేస్ వరకు ఉన్నాయి. మనకి టోటల్గా ఎన్ని ప్లేస్ ఉన్నాయి, ఎన్ని ఆడుకున్నామో అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళైతే మనకు హెల్ప్ చేస్తారు. ఈ ప్లే ప్యాకేజెస్ గురించి మీకు ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను పిల్లలు ఆడుకునేటప్పుడు. సో ఇదైతే మన కార్డు. సో ఈ కార్డు స్వైప్ చేస్తే కానీ మనకి గేమ్ స్టార్ట్ అవ్వదు. ప్లేస్ అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసి వాడుకోవచ్చు. గేమ్స్ చూపిస్తా పదండి. ఈ గేమ్ పేరు గొరిల్లా పంచ్. వాడిచ్చిన హ్యామర్తో బ్లింక్ అయ్యే బటన్స్ని పంచ్ చేయాలి. జనరల్గా సింగిల్ హ్యామర్ ఇస్తారు, 1 ప్లేయర్ ఆడొచ్చు. బట్ మా చిన్నోడు పక్క స్టేషన్ నుంచి హ్యామర్ తీసుకొని గొరిల్లాని వాయించేశాడు. ఇది ఎయిర్ హాకీ. పెద్దవాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి 2 డిఫరెంట్ హైట్స్లో సెటప్ చేశారు. చిన్న టేబుల్ అవటంతో మా హెల్ప్ లేకుండా మా వాళ్ళిద్దరే ఆడేసుకున్నారు. నెక్స్ట్ అయితే షూటింగ్ గేమ్ ఆడాము. ఇక్కడ డ్రాగన్స్ వస్తూ ఉంటే వాడు కొన్ని పాయింట్స్ మనకి నోటిఫై చేస్తూ ఉంటాడు. ఆ పాయింట్స్ దగ్గర మాత్రమే మనం ట్రిగర్ నొక్కుతూ ఉండాలి. సో ఈచ్ గేమ్కి అయితే మనం కార్డ్ స్వైప్ చేయాలి. కొన్ని గేమ్స్ మాత్రం 0.5 ప్లే వస్తుంది. అంటే 2 గేమ్స్ ఆడుకోవచ్చు 1 ప్లేకి. సో ఆ గేమ్స్ కూడా నేను తర్వాత చూపిస్తాను. దీనికైతే మేము ఆల్మోస్ట్ 4 ప్లేస్ ఆడాము. ఈ గేమ్కి అయితే మేము అసలు స్వైప్ చేయాల, జస్ట్ వాళ్ళు ఫన్గా ఆడుతూ ఉన్నారు. పాయింట్స్ కానీ ఎటువంటి టికెట్స్ మాత్రం రావు. సో టికెట్స్ అంటే మీకు తెలియదు కదా, సో అది కూడా చెప్తాను. బ్లూ కార్డ్ గేమ్స్ కాకుండా ఇంకా రిమైనింగ్ గేమ్స్ ఉంటాయి కదా, సో ఆ గేమ్స్ ఎంత మంచిగా ఆడితే అన్ని ఎక్కువ టికెట్స్ మన కార్డ్లోకి క్రెడిట్ అవుతాయి. సో లాస్ట్లో ఆ టికెట్స్తో మనం ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ జోన్ అంతా ఓన్లీ కార్ అండ్ బైక్ రేసింగ్ అనమాట. చూసారా, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఫుల్గా ఆడేస్తారు.
తర్వాత మేము టాయిలెట్ బ్రేక్ వచ్చాం. ఇంక మా పెద్దోడు చూసారా ఎలా పరిగెడుతున్నాడో. ఎక్కడికనుకుంటున్నారు? అక్కడ ఒక వాటర్ తాగే ట్యాప్ అనమాట అది. సో, కింద ఒక బటన్ ఉంటది. అది ప్రెస్ చేయంగానే వాటర్ ఇలా వస్తాయి. సో, మనం అలాగా మూతి పెట్టి తాగేయాలి. పెద్దోడు తాగిన తర్వాత చిన్నోడు తాగుతాడా? వాడు కూడా తాగుతా అన్నాడు. ఎందుకు అసలు వాటర్ బాటిల్ తెచ్చాను వద్దురా అంటే వినరు ఈళ్ళు. వాష్‌రూమ్స్‌లో కూడా పిల్లలకి హైట్‌కి తగ్గట్టు ట్యాప్స్ అయితే అరేంజ్ చేశారు. బావుంది. ఒక సైడు సోప్ వస్తది. ఇంకో సైడ్ వాటర్ వస్తది. సో, మళ్ళీ బ్యాక్ టు గేమింగ్ జోన్. ఈసారి బైక్ రేస్ స్టార్ట్ చేశారు. సో, వీళ్ళు ఆడుతూ ఉంటారు. నేను బ్లూ స్వైప్ గేమ్స్ గురించయితే చెప్తాను. సో, బ్లూ స్వైప్ గేమ్స్ ఎలా అంటే మనం రీచార్జ్ చేసుకుంటాం చూసారా? ఆ రీచార్జ్ చేసుకున్నప్పుడు వాడు ఒక ఫ్రీ గేమ్స్ ఇస్తాడనమాట. కొన్ని బ్లూ స్వైప్ గేమ్స్. సో, అయి మీరు ఆడుకోవచ్చు. ఎన్ని గేమ్స్ కావాలితే అన్ని గేమ్స్. బట్ దానికి మనకి టికెట్స్ అయితే క్రెడిట్ అవ్వవు గేమ్‌కి. సో, అవి బ్లూ కార్డ్ గేమ్స్. సో, రిమైనింగ్ గేమ్స్ అన్నిటికి మనం ఎంత ఆడుకుంటే అన్ని టికెట్స్ అయితే మన ప్లే కార్డ్‌లోకి క్రెడిట్ అవుతాయి. చిన్నోడు ఆడాక పెద్దోడు ఊరుకుంటాడా? సో, పెద్దోడు గూడా బండెక్కి ముందు స్టార్ట్ చేశాడు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ డ్యాడీయే ఆడిస్తున్నారనుకోండి. సో, ఎలా అయితేనే ఫినిష్ చేసి ఫస్ట్ అయితే వచ్చాడు. సో, ఇక్కడ విన్నర్ ప్లేస్‌లో మన ఫోటో కూడా మనం యాడ్ జేసుకోవచ్చు. చూడండి ఇదిగోండి. ఇలా ఫోటో అయితే మనం ముందుగానే గేమ్ స్టార్ట్ చేసే ముందే మనం యాడ్ జేసుకోవచ్చు. ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రం చాలా బావుంది. పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి మంచి టైమ్ పాస్ ఇక్కడికొస్తే. ఇది బ్లూ స్వైప్ గేమ్ అనమాట. చూసారా? ఆ పక్కన స్వైపింగ్ దగ్గర బ్లూ కలర్ ఉంది. సో, ఇది బ్లూ స్వైప్ గేమ్. సో, ఇది జస్ట్ మనకి 0.5 ప్లేకి అయిపోతుంది. సో, అంటే మనం 1 ప్లేకి 2 గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. ఇది ఫైర్ ట్రక్ గేమ్. సో, స్క్రీన్ మీద అలాగా ఫైర్ వస్తా ఉంటది. ఇక్కడి నుంచయితే వాటర్‌తో వాటిల్ని స్టాప్ జేయాలి. మా పెద్దోడు ఫుల్ ట్రైనీ గదా! సో, వాళ్ళ తమ్ముడికి అన్నీ నేర్పిస్తున్నాడు. ఎలా ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. వాడు అంతకన్నా ముదురు. వాడసలు చెయ్యే పెట్టనివ్వట్లేదు వాళ్ళ అన్నయ్యని. సో, ఎలా అయితేనే ఇద్దరు కలిసి ఆడేశారు గేమ్ అయితే. సో, ఇలాగ మనం స్వైపింగ్ మిషన్ మీద కార్డ్ ప్లేస్ చేస్తే సో, మన ప్లే కార్డ్ నుంచి గేమ్ ప్లే అనేది కట్ అయ్యి గేమ్ అయితే స్టార్ట్ అవుద్ది. సో, ఇలా స్టార్ట్ బటన్ నొక్కగానే పైనుంచి బాల్స్ పడతాయి. సో, ఇలాగే ప్రతి ఒక్క గేమ్‌కి మనం ముందుగానే అలాగా కార్డ్ అయితే స్వైప్ చేయాలి. ఈ గేమ్ ఏంటంటే అక్కడ ఒక హోల్ ఉంది చూసారా? ఆ హోల్‌లోకి బాల్స్ అన్నీ డ్రాప్ చేయాలన్నమాట. సో, బాల్స్ అన్నీ పైనుంచి పడతా ఉంటే ప్రతి ఒక్కటి డ్రాప్ చేస్తా ఉంటే వాడు సర్టెన్ టైమ్ ఇస్తాడు. ఆ టైమ్ లిమిట్‌లో ఎన్ని బాల్స్ డ్రాప్ చేస్తామో అంత మనకి యూజ్ ఎక్కువుంటది. సో, అన్ని టికెట్స్ వస్తాయన్నమాట మనకి. సో, ఆ టికెట్స్‌తో మనం తర్వాత ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ మా ఇద్దరు పొట్టోళ్ళిద్దరూ కౌబాయ్‌లయిపోయారు. సో, గన్నులు చూసారా? గన్నులు పట్టుకొని టప 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 పేల్చేస్తా ఉన్నారు. మా వోళ్ళు ఆడలేదు చూసారా ఈ గేము. ఇప్పుడు చూడండి ఈవిడ ఆడేస్తున్నారు. అలాగా చిన్నోళ్ళనే కాదు పెద్దోళ్ళు గూడా ఆడుకోవచ్చు ఏ గేమైనా ఇక్కడికొచ్చాక. సో, మా వోళ్ళైతే ఫస్టు బాస్కెట్ బాల్ ఆడేశారు. ఇప్పుడేమో ఫుట్‌బాల్ దగ్గరికెళ్ళిపోయాడు మా పెద్దోడు. ఫుట్‌బాల్ ఏసేస్తానని జెప్పి. ఇంక ఫుట్‌బాల్ కూడా స్టార్ట్ జేశాడు ఆడటం. బానే ఆడాడు. సో, దానికి కూడా కొన్ని టికెట్స్ ఒచ్చినియి. టికెట్స్ అంటున్నా గానీ నేను దాని నుంచి చూపించట్లేదు గదా! ఇదిగోండి 40 టికెట్లొచ్చినియి ఈ ఫుట్‌బాల్ గేమ్‌కి. సో, అలాగా ప్రతి గేమ్‌కి కొన్ని కొన్ని టికెట్స్ ఒస్తాయి. నేనైతే రికార్డ్ జేయలా మర్చిపోయాను. సో, మా వోళ్ళైతే శాటిలైట్ షూటింగ్ గేమ్ అంట ఏదో దాంట్లోకైతే ఎళ్ళిపోయారు. మమ్మల్నయితే దూరంగా ఎళ్ళిపోమన్నారు. సో, అదేమో కింద మీద అటు ఇటు తిరుగుతా ఉంది. నాకైతే భయమేసింది. బట్ స్టిల్ లోపలైతే కొంచెం బెల్ట్ అదంతా ఇచ్చారు సేఫ్టీకి. సీట్ బెల్ట్ లాంటిది. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. మా పెద్దోడే స్వైప్ జేసి ఆడే ఇస్తాడంట కార్డ్. సో, మళ్ళీ స్టార్ట్ జేశాడు. సో, ఇది 0.5 ప్లే. సో, 2 టైమ్స్ ఆడిచ్చాం. కొన్ని గేమ్స్ ఉన్నాయి. అవి మాత్రం హైట్‌కి తగ్గట్టు పెట్టారు. అంటే మా బుడ్డోళ్ళు ఇంకా హైట్ తక్కువ గదా! సో, ఇదిగోండి ఈ గేమ్ ఒకటి. ఇదేంటి రంగుల రాట్నం గదా! ఆ! రంగుల రాట్నమే. మేమైతే ఇది స్కిప్ చేసేసాము. ఇలాగ కొన్నున్నాయి. వీఆర్ ఒకటి, ఇంకా కార్ రేసింగ్‌దేదో గేమ్ ఉంది. మా బుడ్డోళ్ళు ఎలాగో ఆడరులే అని జెప్పి పెద్దగా కాన్సంట్రేట్ జేయలే వాటిల మీద. సో, ఇది ఒకటేమో జ్యూస్ ఫిల్లింగ్ గేమ్. సో, వీడైతే ఆడాడు. సో, అదేంటంటే స్పిల్ చేయకుండా జ్యూస్‌నైతే కప్స్‌లో ఫిల్ చేయాలి. సో, లాస్ట్‌లో మనకైతే కొన్ని టికెట్స్ కూడా ఒస్తది. సో, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి. ఇలాగా మనకి టికెట్స్ అయితే ఒస్తాయి. నెక్స్ట్‌దయితే అసలు మేము ఫుల్లీ స్కిప్ చేసేసాం. ఇంక మా పిల్లలతో అయితే ఈ హారర్ హౌస్‌కి మేము వెళ్ళలేము. ఈసారి ఎవరైనా పెద్దవాళ్ళతో వస్తే ఒకసారి ట్రై చేయాలి. మా పెద్దోడిని ఊరికే కామెడీగా "ఏరా మింటూ వెళ్దామా" అని చెప్పన్నా. ఆడైతే "వద్దమ్మా భయమేస్తుందని" అన్నాడు. సో, పక్కనే ఒక చిన్న ట్రైన్ అయితే ఉంది. ఆ ట్రైన్‌లో కూర్చొని కొద్దిసేపు అలా ఆడుకున్నారు. ఇది కూడా 0.5 ప్లే అనుకుంటా. ఆ! అంతే 0.5 ప్లేనే ఇది కూడా. సో, 2 టైమ్స్ అయితే ఆడిచ్చాము. సో, ఆడిచ్చి నెమ్మదిగా ఇంకా గేమ్ జోన్‌లో నుంచి బయటికి తీసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. మెరీగో రౌండ్ ఎక్కలేదమ్మా అని చెప్పి ఇంక స్టార్ట్ చేశారు ఇద్దరు. సర్లే అని చెప్పి ఇంక ఇద్దరికి ఒక చిన్న మెరీగో రౌండ్ ఉందక్కడ.
సో, దాంట్లో ఓల్ మెక్‌డొనాల్డ్ హ్యాడ్ ఎ ఫార్మ్ మ్యూజిక్ అది ఇది అన్నీ వచ్చినాయి. సో, ఎక్కిచ్చేసి బయటకైతే ఎలాగన్నా తీసుకొనొచ్చేసాం. బయటికి తీసుకురాగానే మంచి టర్కిష్ ఐస్ క్రీమ్ స్టాల్ కనిపించింది. ఫన్నీగా అనిపించింది. మేమైతే ట్రై చేయలే. బట్ అలా కూర్చొని చూసాము. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇక్కడ కడ్లీ అని ఒకటి బావుంది చాలా. మొత్తం చైనీస్ ప్రొడక్ట్ అనుకుంటా. అన్నీ చిన్న చిన్నగా క్యూట్‌గా భలే ఉన్నాయి. ఫోటో బూత్ కూడా ఉంది. చిన్నోడికి ఫోటోకి పోజ్ ఇవ్వరా అంటే చూడండి ఎలా చేస్తున్నాడో. ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. టైమ్ టు స్నాక్స్. బర్గర్ తింటా అన్నారు. సో, అందుకని బర్గర్స్ ఆర్డర్ అయితే ఇచ్చాము. జనరల్లీ మా పిల్లలకి బయట ఫుడ్‌లు అలో చేయను. బట్ ఎప్పుడైనా ఇలాగ బయటకొచ్చినప్పుడు మాత్రం ఒక చిన్న బర్గర్ అయితే తింటారు. ఈ టైంకి ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్ కానీ, రైస్ కానీ ఏదో ఒకటి తింటా ఉండేవారు. సో, పాపం బయటున్నారు కదా! సో, ఈ ఒక్కసారికి బర్గర్ అయితే ఇప్పిచ్చేసాము. ఈవినింగ్ అయిపోయింది. సో, లైట్స్ అయితే అన్నీ ఆన్ అయిపోయాయంట. మా చిన్నోడు చెప్పేస్తున్నాడు నాకు. సో, ఒకసారి మీరు కూడా చూద్దురు గానీ. ఈ మాల్స్ అన్నీ కూడా మార్నింగ్ టైమ్ కన్నా నైట్ టైమే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి గదండీ! ఫైనల్లీ బర్గర్ తినేసాం గానీ, పక్కనే కేఎఫ్‌సీలు అన్నీ ఉన్నాయి గానీ, చాలా టెంప్టింగ్‌గా అనిపించినియి. ఏమి వద్దని కిందకి దిగిపోయాం. దిగిన వెంటనే ఫ్యాన్ షిప్ కనిపించింది. ఈ షాప్‌లో యానిమ్ రిలేటెడ్ టాయ్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే మన షిన్‌చాన్, నరూటో, బొరూటో ఆ టాయ్స్, స్టిక్కర్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మా వోడైతే ఇంకా పండగ చేసేసుకున్నాడు. వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఐనాక్స్ గురించి అప్డేట్ ఇస్తానని. సో, ఈ కన్నంలో నుంచి అయితే చూసాను. సో, ఎలక్ట్రానిక్ సిటీ పీపుల్ ఐనాక్స్ ఈస్ కమింగ్ సూన్. సో, ఇక్కడ టోటల్‌గా 8 స్క్రీన్స్ అయితే మనకి అవైలబుల్‌గా ఉన్నాయని తెలుస్తుంది ఈ వీడియోలో. సో, ఫర్దర్‌గా మనం సినిమాల కోసం బయటకెక్కడికి ఎళ్ళవసరలా. మన ఎలక్ట్రానిక్ సిటీలోనే చూసుకోవచ్చు. ఇంకో సర్ప్రైజింగ్ ఏంటంటే లూలు డైలీ. ఇదైతే నేను ఎక్స్‌పెక్టే చేయలేదు ఇక్కడుందని. మేము ఆల్మోస్ట్ 1½ మంత్ అయింది వచ్చి ఇక్కడికి. ఇక్కడ లూలు డైరీలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్‌గా సదురుతారు. అదైతే నాకు చాలా బాగా నచ్చుద్ది. సో, డీమార్ట్‌కి ఎళ్ళే బదులు ఇక్కడికి కూడా ఎళ్ళొచ్చని నేను అనుకుంటున్నా. బయటకొచ్చి చూస్తే ఆల్రెడీ వర్షం పడి ఆగి ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి ఉంది. ఈ ట్రాఫిక్‌లో ఆటో బుకింగ్ అవ్వదేమో అనుకున్నా కానీ ఫాస్ట్‌గానే అయిపోయింది. సో, చూసారా బెంగుళూరు ట్రాఫిక్ మామూలుగా ఉండదు. ఎలా అయితేనే మా పిల్లలైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశారు వాళ్ళ నాన్నతో. బెంగుళూరులో ఎంత ట్రాఫిక్ ఉన్నా క్లైమేట్ చాలా బావుంటుందండి. అది మాత్రం నాకు బాగా నచ్చుద్ది. ఇంకో విషయం మీరు కనుక ట్రాఫిక్‌లో బయటికెళ్ళేటట్టయితే బైక్ మీద ఖచ్చితంగా హెల్మెట్ అయితే ఏసుకోండి. రోజులు అసలే బాలేదు. మనం మంచిగా ఎళ్ళినా పక్కనోడొచ్చి ఎలా అయినా గుద్దినా గుద్దుతాడు. సో, జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకొనే బయటకి మాత్రం వెళ్ళండి. మా పెద్దోడైతే ఆటోలోనే నిద్ర ఏసేసాడు. చిన్నోడు మాత్రం క్లాప్స్ కొడుతున్నాడు. ఫైనల్లీ ఇంటి దగ్గరలోకైతే వచ్చేసాం. ఈ రోజంతా ఇలా గడిచిపోయింది మాకు చాలా సరదాగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నట్టున్నారు చూసేవాళ్ళు. సో, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్. చివరగా మీ అందరికీ ఒక మాట.